ఎంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కొంతమంది హీరోలు స్టార్ హీరోస్ కావటానికి చాలా సమయమే పడుతుంది. ఇక అలా కొంతమంది సక్సెస్ అయితే ఇంకొందరు మాత్రం ఫెయిల్యూర్స్ గానే మిగిలిపోతారు. కాగా ఇలాంటి హీరోలు మన తెలుగు సినిమా దగ్గర దాదాపు అన్ని బిగ్ ఫ్యామిలీస్ నుంచి కనిపిస్తారు. మరి ఇలా తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ కుటుంబాల్లో మెగా కుటుంబం కూడా ఒకటి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా దగ్గర అత్యధికంగా ఉన్న హీరోలు కూడా ఇక్కడి నుంచే ఉన్నారని చెప్పవచ్చు. ఇలా తెలుగులో అనేక మంది హీరోస్ని మెగా ఫ్యామిలీ అందిస్తే అందులో కొందరు మాత్రమే స్టార్స్ అయ్యారు, ఇంకొందరు ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. కాగా అదృష్టం కొంతమందిని భరిస్తే ఇంకొందరికి మాత్రం ఇంకా కష్టకాలం కొనసాగిస్తోంది. మెగా హీరోస్లో చిరు బ్యాక్గ్రౌండ్ నుంచి పరిచయం అయినప్పటికీ చాలా మంది తమ స్వశక్తితో పైకి ఎదిగారు. ఇలా తెలుగులో ఎంట్రీ ఇచ్చి అందరికంటే భారీ హిట్ అందుకున్న ఓ యంగ్ హీరో ఇప్పుడు సరైన కథ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. మరి ఆ హీరో ఎవరో కాదు, పంజా వైష్ణవ్ తేజ్ అట. మెగా కుటుంబం నుంచి చాలామంది హీరోలు తెలుగు సినిమాకి పరిచయం అయ్యారు. కానీ వైష్ణవ్ తేజ్ ఒక్కడు మాత్రమే మొదటి సినిమాతోనే ఏకంగా 100 కోట్ల గ్రాస్ని అందుకొని రికార్డ్ సెట్ చేశాడు. ఇలా మొదటి సినిమాకే సంచలనం సెట్ చేసిన ఈ యంగ్ హీరో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని సినిమాలు చేశాడు, కానీ ఆ రేంజ్లో హిట్స్ కాలేదు. ఇక లాస్ట్గా వచ్చిన చిత్రం ఆదికేశవ సినిమా డిజాస్టర్ అయింది. ఈ చిత్రం గత 2023లో విడుదలయ్యింది, కానీ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 2025 వరకు తన నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఈ సినిమా భారీ డిజాస్టర్ కావటంతో ఈసారి మంచి సినిమాతోనే రావాలని డిసైడ్ అయ్యారట. కాగా అక్కడి నుంచి తాను ఏకంగా 100కి పైగా కథలు విన్నాడట. కానీ ఆ 100 కథల్లో ఒక్కటి కూడా తనకి నచ్చింది తగ్గలేదు అని సినీ వర్గాల్లో టాక్. దీంతో ఇప్పటికీ తాను ఏ స్క్రిప్ట్ కూడా ఓకే చేయనట్టే తెలుస్తోంది. అందుకే తన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదట. మరి ఈ మెగా యంగ్ హీరో నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో, ఏ హీరో నుంచి వస్తుందో అనేది వేచి చూడాల్సిందే. ఇక తన అన్న సాయి దుర్గా తేజ్ మాత్రం క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తూ ఉండగా ఈ ఏడాది సంబరాల ఏటిగట్టు అనే భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తూ ఉండగా అది ఈ సెప్టెంబర్లో మేకర్స్ రిలీజ్కి తీసుకొస్తున్నారు.